ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నాథ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్ లో పర్వాలేదనిపించుకున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే జేబులను అన్ఫీల్డ్ అంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరి అతడి దగ్గరకెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే అంపైర్ దూబే పాకెట్స్ ను చెక్ చేయడానికి గల కారణం అయితే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్థితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకొచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆటగాళ్లు అంపైర్లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గానీ ఆయింట్మెంట్లు గానీ వాడకూడదు. కాగా ఈ మ్యాచ్ లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.